హలో ఆల్. నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలన్నీ కూడా ఈ ఫీజు పెంపు గురించి చాలా ప్రయత్నిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వీటిల్లో సైబర్ సెక్యూరిటీ కోర్సులు కావచ్చు, కంప్యూటర్ కోర్సులు కావచ్చు, ఏఐ, డేటా సైన్స్ లాంటి కోర్సులు రావడం వల్ల, కొత్త కోర్సులు ఎక్కువ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల, మౌలిక వసతులు పెంచడం వల్ల ఈ ఫీజులు పెంచాల్సొస్తుందని చెప్పేసి ఆ ప్రైవేట్ కళాశాలలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ప్రతి 3 ఇయర్స్‌కి కూడా ఇంజినీరింగ్ కళాశాలల యొక్క ఫీజెస్‌ని రివైజ్ చేస్తారు. లాస్ట్ టైమ్ 2022లో చేశారు. ఈసారి 2025 అంటే ఈ సంవత్సరం చేయబోతున్నారు. దాదాపు ఈసారి రెట్టింపు అంటే ఇదివరకు 1,00,000 ఉంటే ఇప్పుడు 2,00,000 అయ్యేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో దీన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఒక పక్క ఇది జరుగుతూ ఉంటే ఇప్పటికీ ఇంజినీరింగ్ కాలేజ్‌లోని చాలా మంది టీచర్స్‌కి కనీస వేతనాలు కూడా చెల్లించట్లేదని అధ్యాపక సంఘాలు కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో ఇలా ఫీజులు పెంచడం అనేది విద్యా నాణ్యతను పెంచే అవకాశం ఉందా? ఇది నిజంగా మెరిట్ స్టూడెంట్స్ గాని, చదువుకోవాలనుకునే వాళ్ళపై గాని ఎటువంటి భారం చూపిస్తుంది? ఈ ఫీజు పెంపు గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటే గవర్నమెంట్ ఇటువంటి విషయాల్లో చేంజ్ వస్తుంది? ఓవరాల్‌గా ఇలా ఫీజ్ స్ట్రక్చర్స్ ప్రైవేట్ కాలేజెస్ కన్వీనర్ కోటాలో పెంచుకోవడం అనేది విద్యా వ్యవస్థని ఎలా వ్యాపారం చేస్తుంది? గతంలో ఎప్పుడైనా ఇలా పెంచడం వల్ల విద్యా ప్రమాణాలు పెరిగినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి ఉన్నారు నరేంద్ర చలసాని గారు. జర్నలిస్ట్, తెలుగు వార్తాపత్రికల్లో అలాగే ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేశారు. ఈ విద్యా సామాజిక విషయాల గురించి ఎంతో అవగాహన ఉన్నటువంటి జర్నలిస్ట్ ఆయన. సో నరేంద్ర గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో ముందుగా ఇప్పటి వరకు ఇప్పుడు ఇంజినీరింగ్ ఫీజు పెంపుల గురించి వచ్చింది కాబట్టి గతంలో ఎప్పుడైనా మొత్తం విద్య నాట్ ఓన్లీ ఇంజినీరింగ్ కాలేజెస్ ఇలా ఫీజులు పెంచడం వల్ల ఈ ప్రైవేట్ కాలేజెస్ లో వీటిలో విద్యా ప్రమాణాలు ఆ పెంచిన స్థాయికి తగినట్టు ఉన్నటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయంటారా సార్? అసలు మన దేశంలో విద్యా సంస్థలు ముఖ్యంగా ప్రొఫెషనల్ కాలేజ్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి, కానీ వాటిలో యొక్క విద్యా ప్రమాణాల గురించి పట్టించుకోవడానికి ప్రభుత్వ పరంగా ఎటువంటి నియంత్రణ అనేది ఎక్కడ దేశవ్యాప్తంగా కనిపించట్లేదు. మన దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలోనే అతి పెద్ద దేశంలో 2వ పెద్ద దేశం అనుకుంటాం, 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అనుకుంటాం. ప్రపంచంలోని అత్యుత్తమైనటువంటి 100 యూనివర్సిటీలు తీసుకుంటే, ప్రొఫెషనల్ కాలేజ్ తీసుకుంటే వాటిలో ఒక్కడు కూడా భారతదేశంలో లేదు. అంత విధంగా ప్రమాణాల్లో మనం విద్యా ప్రమాణాల్లో బాగా వెనుకబడి ఉన్నాం. దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఇటీవల గత 20 సంవత్సరాలుగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యొక్క సంఖ్య తుంపరగా గణనీయంగా పెరిగిపోవటం, వాటి అవసరాల గురించి కానీ నాణ్యత విషయాల మీద కానీ ఎటువంటి నియంత్రణ అధ్యయనం లేకుండా ప్రభుత్వం కేవలం వ్యాపార సంస్థలుగా పెరిగిపోతున్నాయి. అవి కేవలం ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క రాజకీయ నాయకుడు, ఒక్కొక్క నియోజకవర్గంలో అన్నట్టుగా ఆ విధంగా అనుమతులు ఇచ్చేస్తూ ఇవాళ చాలా మంది రాజకీయ నాయకులకి అందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక ఇంజనీరింగ్ కాలేజో, ఒక బీఈడీ కాలేజో, లేకపోతే ఒక ఎంసీఈ కాలేజో ప్రైవేట్గా దీని ఒక వ్యాపార సాధనంగా చూస్తున్నారు, కానీ ఒక విద్యా వ్యవస్థని ప్రోత్సహించడం వంటి భావన ఎక్కడ కనిపించట్లేదు. దీనివల్ల ఈ విద్యా ప్రమాణాల గురించి ఫీజులకి సంబంధం ఉండట్లేదు. అసలు ఫీజులు ఎందుకు వసూలు చేయాలి? ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు అనేది ఒక మేనేజ్మెంట్ అనేది ఒక బలమైన మాఫియాగా తయారైపోయేవాళ్ళు. వాళ్ళ అసోసియేషన్కి అన్ని రాజకీయ పార్టీలు కూడా అన్నదాంట్లో ఉంటున్నాయి. ఇటు ఏ రాజకీయ నాయకుడిని తీసుకొని ఉండి వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేషన్తో వాళ్ళు మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ చాలా మంది ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ యజమానులు ఉండటం వలన వాటి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం కూడా పనిచేయలేని పరిస్థితి ఉంది. ఉదాహరణకి కేసీఆర్ అంటే చాలా గొప్ప పరిపాలనా దక్షుడు అని పేరు పొందినటువంటి కేసీఆర్ కూడా కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానని చెప్పి అందించడం ఇలాగ విఫలం కావడానికి కారణం కేవలం ఈ ప్రైవేట్ కళాశాలలో ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క యజమానుల పలుకుబడే వలన వాళ్ళకి ఒత్తిళ్లు కారణంగానే ఆ విధంగా జరిగింది. ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా అసలు అవసరాలకు సంబంధం లేకుండా పెరిగిపోతున్నాయి. దీనివల్ల వాళ్ళు కనీసం క్వాలిఫైడ్ అధ్యాపకులు కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజీల వల్ల మనకు ఉండట్లేదు. వల్ల కేవలం డిగ్రీ బీటెక్ పూర్తయిన వాళ్ళని చాలా మంది అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఎటువంటి అసలు వాళ్ళ ఎంపికలో ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండట్లేదు. ఎంపిక చేసిన వాళ్ళకి వాళ్ళు ఎలాంటి జీతాలు ఇస్తున్నారని దాని మీద కూడా ప్రభుత్వ నియంత్రణ లేకుండా, ప్రభుత్వ సంబంధం లేకుండా ఇవి ఒక సామ్రాజ్యంగా నడుస్తున్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా ఫీజు వసూలు చేస్తున్నారు. అసలు ఇంజనీరింగ్ కోర్సులకి
వలన అవసరం ఉందా మనకి మన ఇండస్ట్రీస్‌కి గానీ, మన దేశంలో ఉన్నటువంటి ఇతర ఉత్పత్తి రంగాలకు గానీ, వాళ్ళకి అవసరమైన కోర్సుల్ని, స్కిల్స్‌ని, నైపుణ్యాన్ని ఇంజినీరింగ్ కాలేజీలు ఏమాత్రం అందిస్తున్నాయి అంటే చాలా మనకి విచారకరమైన సమాధానం వస్తుంది. ముఖ్యంగా దాదాపు ఇంజినీరింగ్ కాలేజ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ అనేది మన దేశంలో కొలాప్స్ అయిపోయింది అక్కడ. విద్యార్థులు కూడా చేరట్లేదు. ఈ డిగ్రీలే బీటెక్ పూర్తయిన వాళ్ళు కూడా కనీసం 10% మంది కూడా మంచి ఉద్యోగాలు పొందలేనటువంటి ఉన్నారు. చాలామంది ఇవాళ ఐటీ సెక్టార్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారు కూడా ఇంజినీరింగ్ కాలేజీలో డిగ్రీల వలన చేరట్లేదు. ఇంజినీరింగ్ కాలేజీ డిగ్రీ పూర్తయిన తర్వాత బయట ఒక టైప్ ఇన్‌స్టిట్యూట్ లాంటి ఇన్‌స్టిట్యూట్‌లకెళ్ళి అక్కడ చిన్న చిన్న కోర్సులు చేసి, ఆ కోర్సుల ఆధారంగా ఐటీ కంపెనీల్లో ఇవాళ ఉద్యోగాలు పొందుతున్నారు. నరేంద్ర గారు సారీ టు ఇంటరప్ట్. మీరు ఈ ఇష్యూ అన్నారు కాబట్టి ఆల్రెడీ చాలా మందిని చూస్తూ ఉంటారు పేరెంట్స్ కూడా. తమ ఇట్లా ఇంజినీరింగ్ కాలేజ్ ఎంత కష్టపడి చేరిన తర్వాత మళ్ళీ వాళ్ళే కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడం, మళ్ళీ బ్యాంకింగ్‌కి రావడం, మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇన్ని చూసినా సరే మళ్ళీ తర్వాత వచ్చే జనరేషన్‌లో పేరెంట్స్ ఎక్కువ మంది మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలో లక్షలు పెట్టి చదివించడానికి ఎందుకు ఆ ఉత్సాహం చూపిస్తున్నారు? ఆ మైండ్ సెట్‌కి కారణం ఏంటి? ఎందుకు మార్పు రావట్లేదు? అసలు ఈ మేనేజ్మెంట్ కోటా ఇవ్వటం అనేదే వాళ్ళకి ఎవరో పూర్వం 5%, 10% అలా ఉండేది. దానికే దాదాపు సగం సీట్లు ఇవాళ ఈవెన్ జనరల్ ఎంసెట్ ద్వారా సెలెక్ట్ అయినా కూడా వాళ్ళు చేరట్లేదని చెప్పి, లేకపోతే సీట్లు ఖాళీగా పెట్టేసి, చేరిన వాళ్ళని బినామీ పేరు చేర్పించి ఆ సీట్లు ఖాళీగా పెట్టేసి కూడా ఉపయోగించి మేనేజ్మెంట్ కోటా కింద సీట్లు భర్తీ చేస్తున్నారు. తల్లిదండ్రుల్లో కూడా ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు లేవు ఇవాళ. ముఖ్యంగా బిఏ, బీకామ్, బిఎస్సి ఇలాంటి బేసిక్ విద్యా విషయాలకు సంబంధించిన కోర్సులకి డిమాండ్ తగ్గిపోవటం వలన అవి చదివితే ఏం ఉపయోగం ఉండదని, ఇంజనీరింగ్ చదివితే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ముఖ్యంగా ఐటీ సెక్టార్లో కానీ, లేకపోతే ఇలా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఒక ఆశ కొద్దిమంది వస్తున్నాయి కాబట్టి, ఆ ఆశలతో పిల్లలను కూడా తల్లిదండ్రులు కూడా ఇంజనీరింగ్ కోర్సుల మీద ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ కంప్యూటర్ కానీ, కొత్తగా వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇలాంటి ఆకర్షణీయమైనటువంటి కోర్సులు చూసి వాళ్ళ పిల్లలు కూడా ఆధునిక విద్య వెళ్ళాలనో, లేకపోతే మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలనో ఇటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశం చూస్తున్నారు. ఈ తల్లిదండ్రుల ఆసక్తిని కూడా తీసుకుని వీళ్ళు వ్యాపారమయంగా విద్యా సంస్థలు నడుపుతున్నారు కానీ, ఆ అడ్మిషన్ల మీద ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి నడపవసరం లేదు. కానీ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ల మీద ప్రభుత్వం ఎటువంటి నియంత్రణ లేకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా వదిలేస్తడం వలన వాళ్ళ ఆ విధంగా జరుగుతుందని అనుకుంటున్నాను. ఇంకా చూసుకుంటే మిగిలిన రాష్ట్రాల్లో, మన తెలుగు స్టేట్స్ పక్కన పెట్టండి, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే స్థాయిలో ఆకర్షణ ఉందనుకుంటున్నారు? ఇదే స్థాయిలో ఫీజులు పెంపు ఉందనుకుంటున్నారా? జనరల్‌గా ప్రైవేట్ కాలేజీలు ఎక్కడ కూడా పూర్వం ప్రైవేట్ విద్యా సంస్థలు అంటే చాలా మన పాతయి చాలా ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా దాతలు ప్రారంభించినటువంటి విద్యా సంస్థలు. వాటికిను యూనివర్సిటీ కాలేజీలు కానీ పెద్ద ఫీజులో తేడా ఉండేవి కాదు. అవి కేవలము విద్యార్థులకి లేకపోతే మధ్య తరగతి విద్యార్థులకో, సాధారణ విద్యార్థులకో మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో విద్యాదాతలుగా పేరొందిన వాళ్ళంతా కూడా విద్యాలయాలు స్థాపించారు. ఇవాళ అలా కాకుండా అసలు ఈ విద్యారంగంతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు, ఆసక్తి లేని వాళ్ళు కూడా ఒక వ్యాపార సంస్థగా పెట్రోల్ బంక్ స్థాపించినట్లు, ఒక షోరూమ్ పెట్టినట్లు, లేకపోతే కిల్లి కొట్టు పెట్టినట్లు ఈ విధంగా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీ కూడా పెట్టి కేవలం సంపాదన మీద కూడా మాత్రమే రాష్ట్రం తప్ప ఒక బిజినెస్ గా మనం నడుపుతున్నారు తప్పితే దాంట్లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్ పట్ల ఏమాత్రం చూడలేదు. ఇవాళ విద్యా సంస్థలకి వలన చూస్తున్నాం వాళ్ళు ఏ విధంగా సంపాదిస్తున్నారు. అలాంటి వాళ్ళు ఈ డబ్బులతో తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టుబడికి పెట్టి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికవటం, మంత్రులు కావటం కూడా మనం చూస్తున్నాం అన్నమాట. దీని మీద ప్రభుత్వం అనేది వాళ్ళు ఎవరి ఎంసెట్ ఉంది, ఇవన్నీ కూడా ప్రభుత్వం అన్ని అడ్మిషన్స్ అన్ని నియంత్రించాలా. నియంత్రణ సామర్థ్యం ప్రభుత్వం కోల్పోవటం వలన ఈ యొక్క ఎడ్యుకేషన్ మొత్తం ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అవుతుంది. అసలు దాంట్లో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి మంచి శిక్షణ పొందిన అధ్యాపకులు కూడా నియమించడం లేకపోతున్నారు. అందువలన ఇంత లక్ష రూపాయలు ఖర్చు పెట్టి 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివిన తర్వాత బయటికి వెళ్తే వాళ్ళు ఎలాంటి స్కిల్స్ కూడా సంపాదించలేకపోతున్నారు. దానివల్ల నిన్నే ఒక బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ ఒక ఆమె చెప్తుంది అనమాట.
15,00,000 20,00,000 ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషన్‌లో ఎంబీఏ కోర్స్ చేస్తే 2 ఏళ్ళు. వాళ్ళకి కనీసం వాళ్ళ స్కిల్స్ ఏమి వాళ్ళు రాట్లేదు. వాళ్ళు కేవలం ఎళ్తే వాళ్ళకి సంవత్సరానికి 4,00,000 5,00,000 తప్పితే ప్యాకేజీకి మించిన ఉద్యోగాలు వాళ్ళకి అందట్లేదు. ఎందుకంటే మన ఇండస్ట్రీకి గాని పరిశ్రమ మన సమాజానికి కానీ అవసరమైన స్కిల్స్‌ని మన విద్యాలయాలు అందించలేకపోతున్నాయి. ఆ విధంగా స్కిల్స్ అందించాలని న్యూ ఎడ్యుకేషన్ పాలిసీ చెప్తుంది. వాళ్ళు ప్రధాన కర్తవ్యంగా చెప్పారు గానీ, ఆ దిశలో ఇక్కడ కోర్సుల యొక్క మానిటరింగ్ అనేది జరగట్లేదు. మనం విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఒక డీమ్డ్ యూనివర్సిటీగా పేరు పొందినటువంటి ఒక పెద్ద ఇంజినీరింగ్ కాలేజీలో వాళ్ళ అక్రిడిటేషన్ కోసం న్యాక్ టీమ్ ఎళ్లి వాళ్ళ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు బేరం ఆడి వాళ్ళకి మంచి ర్యాంకింగ్ ఇవ్వటం కోసం వాళ్ళంతా వాళ్ళ సిబిఐ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా ఇవాళ మనం చూస్తున్నాం అనమాట. ఇదంతా ఒక మాఫియా లాగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని నడుస్తున్నాయి. వాళ్ళు అటు రాజకీయాలని, వ్యాపారాలని శాసించేటువంటి స్థాయికి వచ్చి వాళ్ళని నియంత్రించేటువంటి వ్యవస్థలన్నింటిని కూడా వాళ్ళని నిర్వీర్యం చేస్తున్నారు వాళ్ళు. ఈ ఈ దానివల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంజినీరింగ్ కాదు అన్ని విధాలు కూడా పడిపోతుందన్నమాట. ఓకే. నరేంద్ర గారు ఇంకొకటి ఎక్కడైనా సరే డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్ ఎగ్జిస్ట్ అవుతుంది. అవును. ఎక్కువ ఇంజినీరింగ్ కాలేజ్‌లు వచ్చినప్పుడు లేదా ఎక్కువ వచ్చినప్పుడు డిమాండ్ తగ్గాలి. అవును. కానీ అదెందుకు రివర్స్ అవుతుంది? యాక్చువల్‌గా ఎక్కువ ఉన్నప్పుడు పేరెంట్స్‌కి ఎక్కువ ఆప్షన్స్ రావాలి. లేకపోతే ఆ మైండ్ సెట్‌లోనే చేంజ్ రావాలి. కానీ ఒక్క ఇంజినీరింగ్ మిగిలిన డిపార్ట్మెంట్స్ మనం చూసుకుంటే ఒక డిగ్రీ కాలేజ్‌లు ఎక్కువ ఉన్నా సరే విద్యార్థులు వాళ్ళ ఫీజులు తగ్గించడం, ఇలా ఆకర్షించడానికి ట్రై చేయడం చేస్తారు. ఒక్క ఇంజినీరింగ్ కాలేజ్‌లో మాత్రమే ఉద్యోగావకాశాలు లేకపోయినా సరే ఎందుకు ఇది రివర్స్ అవుతుంది? అంటే వాళ్ళు కూడా మార్కెటింగ్ అనేది ఇప్పుడు వాళ్ళ అన్ని కాలేజీలు ఇంజినీరింగ్ కాలేజ్ వాళ్ళ అధ్యాపకుల మీద కన్నా నా ఉద్దేశం మార్కెటింగ్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అనేక మందిని వాళ్ళ ఏజెంట్లు ఏర్పాటు చేసుకొని కాలేజీలో అడ్మిషన్ల కోసం అప్పుడు చాలా ఇంజినీరింగ్ కాలేజీలో ఇవాళ కూడా పూర్తి అడ్మిషన్ లేక దాదాపు 20% మంది వరకు విద్యార్థులు ఇవాళ ఇంజినీరింగ్ కాలేజీలో సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. చేరట్లేదు. చేరే సంఖ్య తగ్గిపోతుంది. కేవలం కొన్ని పేరున్నటువంటి ఇంజినీరింగ్ కాలేజీలోనే డిమాండ్ ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువగా వాళ్ళకి ఏంటో అసలు ఏం చేయాలి ఎడ్యుకేషను అనే సరైన కెరీర్ గైడెన్స్ కూడా విద్యార్థులకి లేకపోవటం, తల్లిదండ్రుల్లో కూడా సరైన అవగాహన లేకుండా వాళ్ళ భవిష్యత్తుకి ఇంజినీరింగ్ కాలేజీలు ఉపయోగపడతాయి అనేటువంటి ఒక అభిప్రాయం కావచ్చు. దీనివల్ల ఇంజినీరింగ్ కాలేజ్ ఎడ్యుకేషన్ తర్వాత మెడికల్ కాలేజీల్లో ఆ కోర్సు ఇంకా ఫీజులు దీన్ని మించి కోట్ల రూపాయలు ఉండటంతో అవి చాలా మందికి అందుబాటులో లేక ఈ విధంగా వాళ్ళకి మరొక మార్గం లేక విధంగా ఒక మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు కూడా వాళ్ళు అప్పు చేసి కూడా చాలా మంది తమ పిల్లల్ని ఇంజినీరింగ్ విద్య చేస్తే వాళ్ళ జీవితం బాగుపడుతుందనే విధంగా చేయటం మనకు అనిపిస్తుంది. ఇంకొకటి నరేంద్ర గారు, ఇప్పటివరకు ఇంజినీరింగ్‌కి, ఎంఎస్‌కి అమెరికా వెళ్ళడానికి మధ్య కూడా ఒక కనెక్షన్, ఒక డైరెక్ట్ రిలేషనే ఉంది. ఎవరైతే అమెరికా వెళ్ళాలనుకుంటారో డాలర్ డ్రీమ్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో జాయిన్ చేసేయడం, తర్వాత ఎంబీఏ లేకపోతే దీంట్లో ఎంటెక్ చేసి వెళ్ళాలనుకునేవారు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత కొంత ఇండియన్స్ మీద రెస్ట్రిక్షన్స్ పెరిగాయి. గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. అసలు చాలా కష్టమైన పరిస్థితుల్లో ఈ ట్రంప్ రాకన్నది ఇంజినీరింగ్ కాలేజెస్ మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపించబోతుందా? ఇప్పుడు ఫీజులు కూడా పెరగడంతో వెళ్ళేవారు తగ్గుతారనుకుంటున్నారా? జాయిన్ చేసే అడ్మిషన్స్ లేకపోతే ఇదే రేంజ్‌లో కంటిన్యూ అవుతాయి అనుకుంటున్నారా? అంటే మొత్తం చదివిన వాళ్ళు ఎంతమంది అమెరికా వెళ్ళేవాళ్ళు మనకు చాలా మంది ఉండొచ్చు కానీ ఒక 5%, 10% విద్యార్థులకు మించి అమెరికా గాని, అమెరికా వెళ్ళొచ్చు వల్ల కెనడాలో గాని, ఆస్ట్రేలియాలో గాని, యూరోప్ దేశాల్లో కూడా అనేకటువంటి హైయర్ ఎడ్యుకేషన్ అవసరం ఉంది. ఇంత పెద్ద దేశం ఉండి మనకు అనేక యూనివర్సిటీలు ఉండి ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా ఆ దేశాలకు మాత్రం వెళ్తున్నాయంటే అది మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఒక లోపం. మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించలేకపోతున్నామని చెప్పొచ్చు. తర్వాత మన దేశంలో ప్రముఖంగా జరిగిందంటే గవర్నమెంట్ అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు దగ్గర నుంచి ప్రభుత్వం ఏ దేశంలో అయినా సరే వాళ్ళు కూడా ఐరోపా లాంటి స్వేచ్ఛ ఆర్థిక విధానం ఉన్న దేశాల్లో కూడా ప్రజలందరూ కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ కేర్ అందించే బాధ్యత ప్రభుత్వానిది. వాళ్ళు దానికోసం చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు కూడా. అయితే మన ప్రభుత్వాలు 91 నుంచి ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద పెడుతున్న ఖర్చులను చాలా తగ్గించి బడ్జెట్‌లో వాళ్ళకి దాదాపు 5% 6 నుంచి 10% ఖర్చు పెట్టాలని నిపుణులు చెప్తున్నప్పుడు కూడా 1, 2% మించి వాళ్ళు ఖర్చు పెట్టట్లేదు. దీనివల్ల గవర్నమెంట్
ప్రాక్టికల్‌గా ఈ 2 రంగాల నుంచి విత్‌డ్రా అయిపోయి, ఈ రంగాల్ని ప్రైవేట్ వాళ్ళకి ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలు వదిలేస్తున్నాయి. నిన్న ఇవాళ చైతన్య విద్యా సంస్థల్లో ఐటీ దాడులు చూస్తున్నాం. వాళ్ళు విద్యార్థుల ఫీజులు వసూలు చేసి, నగదు రూపంలో వసూలు చేసి, వాళ్ళ లెక్కలు చూపించకుండా పన్నులు ఎగ్గొట్టడం వలన అది వాళ్ళ దృష్టికొచ్చి దాడులు చేస్తున్నారు. ఈ విధంగా ఒక మాఫియా కింగ్‌డమ్‌లుగా విద్యా సంస్థలు మారిపోయి, గవర్నమెంట్ నియంత్రణ లేకపోవటం, గవర్నమెంట్ పట్టించుకోకపోవటం, వాళ్ళ ఇష్టానికి వదిలేయడం వలన విద్యారంగం అనేది, హెల్త్ కేర్ ఈ 2 కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో లేకపోవటము, అయితే వాటి నాణ్యత పూర్తిగా క్షీణించడము వల్ల మనం చూస్తున్నాం. ఈ ప్రజలకి చాలా భారంగా తయారైపోవటం కూడా మనం చూస్తున్నాం. నరేంద్ర గారు, ఇప్పుడున్న స్టాండర్డ్స్‌ని అంత ఆ స్థాయిలో లేవని చెప్పారు. సరైన బోధకులు లేవన్నారు. సో, ఇంజినీరింగ్‌కి ఎలాగో డిమాండ్ ఉంది. ఎటువంటి స్కిల్ సెట్ లేకపోతే ఎటువంటి రిఫార్మ్ మెజర్స్ ఇంజినీరింగ్ కోర్సెస్‌లో వస్తే దీంట్లో కూడా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది విద్యార్థులకు అందుతుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు అది ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే, విద్యా సంస్థలు వ్యవహరిస్తే కష్టం కాదు. ఉదాహరణకి ఈ క్వాలిటీ టీచర్స్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఎంటెక్ చేసిన వాళ్ళు చాలా మంది చేయట్లేదు. వాళ్ళు చేసిన వాళ్ళు అవకాశాలు తక్కువ ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇలా టీచింగ్‌కి అందుబాటులో లేకపోవటం. దానివలన చాలా కాలేజీల్లో వాళ్ళు లెక్చరర్స్‌ని రిక్రూట్ చేయడం కూడా కష్టమవుతుంది. వాళ్ళకి యూజీసీ స్కిల్స్ ఇవ్వడానికి కూడా చాలా కాలేజీలు ముందుకు రావట్లేదు. కాబట్టి దానికి తగినటువంటి వాతావరణం లేకపోవటం వలన అర్హులైనటువంటి ఇది ఇంజినీరింగ్ కాలేజీలే కాదు, మెడికల్ కాలేజీలో కూడా అదే పరిస్థితి ఉంది. చాలా యూనివర్సిటీస్‌లో కూడా ఇవాళ రిటైర్ అవుతున్నారు గానీ, ప్రొఫెసర్లు వాళ్ళు తిరిగి రిక్రూట్‌మెంట్ 2 తెలుగు రాష్ట్రాలు వాళ్ళ యూనివర్సిటీస్‌లో స్టాఫ్‌లో ఉండాల్సిన స్టాఫ్‌లో కనీసం శాతం మించి వాళ్ళ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నట్ల యూనివర్సిటీస్ కూడా ఇవాళ డైలీ పేమెంట్ లాగా తాత్కాలిక అధ్యాపకులతో నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ అనేది ఆగిపోయింది దాదాపు చాలా సంవత్సరాలుగా. ఇది ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద ప్రభుత్వం స్ట్రెస్ ఇవ్వట్లేదు. కేవలం విద్యా సంస్థలు నడిపేస్తున్నారు. వాళ్ళ సంగతి మనకెందుకని అది జరుగుతుంది కదా పట్టించుకోవట్లా. వీళ్ళు కూడా గవర్నమెంట్ జోక్యం లేకుండా వాళ్ళ యొక్క రెగ్యులేషన్ పట్ల ఈ దృష్టి కేంద్రీకరించకుండా తమ పలుకుబడి ఉపయోగించి విద్యా సంస్థల్ని కేవలం వ్యాపార సంస్థలుగా మార్చివేసి వీళ్ళు ఆ విధంగా మేనేజ్ చేయగలుగుతున్నారు. దీంట్లో క్వాలిటీ టీచర్స్ నియామకం, ఎగ్జామినేషన్స్ రెగ్యులర్‌గా క్వాలిటీ కంట్రోల్ మీద కూడా యూనివర్సిటీస్ వాళ్ళ కంట్రోల్ తప్పిపోయినాయి. ఈ యూనివర్సిటీస్ ఇవి కూడా ఒక నియంత్రణగా ఒక అదుపు పరీక్షలు నడపడం పట్ల, పరీక్షా పత్రాలు కండక్ట్ చేయడంలో యూనివర్సిటీలు అదుపు కోల్పోతున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళు ఇష్టారాజ్యంగా తయారైపోతున్నాయి. ఇవాళ అనేక విధాలుగా అనేక మంది డీమ్డ్ యూనివర్సిటీస్ చాలా ఎక్కువ చేస్తున్నాయి. ఈ మధ్య ప్రైవేట్ విద్యా సంస్థలు పెద్ద పెద్ద కాలేజీలన్నీ కూడా డీమ్డ్ యూనివర్సిటీ హోదా వస్తున్నాయి. వాళ్ళ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటున్నారు. దాని మీద ఎవరు నియంత్రణ ఉండట్లేదు. కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది పాస్ పర్సెంటేజ్ చూపించడం వలన అడ్మిషన్లు ఎక్కువ ఉంటాయని చెప్పి ఆ విధంగా ఆర్టిఫిషియల్‌గా రిజల్ట్స్ కూడా వచ్చే విధంగా కృషి చేస్తున్నారు. దీనివల్ల కూడా ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. ఇది మరొక ఈ విధంగా ఫీజులు పెంచుకుంటూ పోవటం, ప్రభుత్వ నియంత్రణ లేకపోవటం వలన మామూలు వాళ్ళకి అంతరాయం. ఇప్పుడు ఇవాళ మనం చాలా మంది రిజర్వేషన్లు ఉండటం వలన విద్యా ఉద్యోగంలో బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వటం వలన మెరిట్‌కి అవకాశం దొరకట్లేదని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. కానీ మన దేశంలో సుమారు 500 డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో అన్నీ కూడా ఇవాళ కోట్ల సీటు కావాలంటే, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు కావాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కోట్ల రూపాయలు లేకపోతే 10 లక్షలు, 20 లక్షలు ఫీజులు చెల్లించి చేరే వాళ్ళు అందరూ కూడా ఒక సంపన్న వర్గానికి చెందిన వాళ్ళు అవుతారు. అంటే ఇవి 500 యూనివర్సిటీస్‌లో కూడా, ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో మామూలు సామాన్య మెరిట్ ప్రకారం అడ్మిషన్స్ లేవు అని మనం చెప్పొచ్చన్నమాట. ఒక గ్యాప్, అంతరాలని, ధనిక పేద అంతరాలని దేశంలో తీవ్రతరం చేయటం కోసం విద్య అంతా కూడా, క్వాలిటీ ఎడ్యుకేషన్ అంతా కూడా కేవలం కొన్ని సంపన్న వర్గాలు మాత్రమే పరిమితి చేయటం, అటువంటి ప్రమాదాలను కూడా ఈ విధంగా ప్రభుత్వ నియంత్రణ లేకపోవటం, ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అన్ని కూడా వ్యాపార సంస్థలుగా మార్చేందుకు ప్రభుత్వం సహకరించడం వలన ఇటువంటి ప్రమాదం కూడా మనకు కనిపిస్తుంది. మీరు ఒక కొత్త కోణం చెప్పారు నరేంద్ర గారు. ఇప్పటి వరకు మనం ఫీజుల పెంపు లేదా క్వాలిటీ స్టాండర్డ్స్ గురించి చెప్పుకున్నాం కానీ, ముఖ్యంగా ఈ డీమ్డ్ యూనివర్సిటీ వచ్చేటప్పుడు
ఆ ప్రతిభ లేని విద్యార్థులు గాని ఎవరైనా జాయిన్ అయ్యే అవకాశం ఉన్న వల్ల కేవలం డబ్బు అన్నదే ప్రధాన ప్రతిపాదిక అవ్వడం వల్ల అంటే అక్కడ మనకి స్టూడెంట్స్ ఫ్రీడమ్ కూడా కోల్పోతుంది. మేబీ వాళ్ళు ఇంజినీరింగ్ లో వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండుండకపోవచ్చు. మిగిలిన ఫీల్డ్స్ లో ఉండుండొచ్చు. మిగిలిన ఇంట్రెస్ట్ ఉండుండొచ్చు. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ వల్ల కావచ్చు, అదొక లైఫ్ స్టైల్ అనుకోవడం వల్ల కూడా కావచ్చు. ఇది ఓవరాల్ గా దేశాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? మీరు బ్రీఫ్ గా చెప్పారు. ఓవరాల్ గా ఇది దేశంలో కొంతమంది యువత యొక్క మెరిట్ ని వాళ్ళకి సంబంధించిన రంగంలో బలవంతంగా ఇంప్లై చేయడం వల్ల ఓవరాల్ గా దేశంలో ఈ మేధావుని సృష్టించే క్రమంలో కావచ్చు, యువకుల్లో కెపాసిటీ ఉన్నటువంటి ఒక ఫీల్డ్ లో వాళ్ళు నైపుణ్యం సంపాదించకుండా ఎంతవరకు అడ్డుకుంటుంది అనుకుంటున్నారు? ఎంత శాతం వరకు? ఇవాళ ప్రతిభ ఆధారంగా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇవాళ అడ్మిషన్స్ అనేవి దాదాపు అసంభవం అయిపోతున్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ పెరిగిపోవటం వలన, ప్రైవేట్ విద్యా సంస్థలు పెరిగిపోవటం వలన కేవలము భారీ స్థాయిలో ఇదివరకు కొద్ది కాలం మనకి తెలుగు రాష్ట్రాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఉండేది. ప్రొఫెషనల్ కాలేజ్లో గవర్నమెంట్ ఫీజు చెల్లించేది. ఇప్పుడు అది కూడా ఎక్కడ జరగట్లేదు. కాబట్టి కేవలం కనీసం కొన్ని ఇతర దేశాల్లో అయితే, యూరోప్లో అక్కడైతే బ్యాంకులు ఉదారంగా ఎడ్యుకేషన్ లోన్లు ఇస్తుంటాయి. వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాంక్ ఇచ్చే లోన్ ద్వారా ఎలాంటి కోర్సులు చేయడానికి అవకాశం ఉంటాయి. మన దేశంలో కూడా కేవలం చాలా పరిమితమైన అవకాశాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ లోన్స్ కూడా అంత పెద్దగా అందుబాటులో లేవు. దీనివలన కేవలము ధనవంతులు, సంపన్నులు మాత్రమే ఇవాళ మన దేశంలో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ పేరు వింటాం. జనరల్ యూనివర్సిటీ, కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు యూనివర్సిటీస్ పెడుతున్నాం. దాంట్లో మామూలు సాధారణ జనం, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగ వర్గాల వాళ్ళు, ఒక గౌరవనీయమైన లైఫ్ గడుపుతున్న వాళ్ళు ఎవ్వరూ కూడా తమ పిల్లల్ని తమ ఆదాయంతో అక్కడ ఇన్స్టిట్యూషన్ లో చేర్పించలేరు. కేవలము అవినీతి ద్వారా లేకపోతే అక్రమ పద్ధతుల ద్వారా ధన సంపాదన చేసిన వాళ్ళు మాత్రమే, అవినీతి పరుల అధికారులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు మాత్రమే తమ పిల్లల్ని ఇటువంటి ఇన్స్టిట్యూషన్ లో చేర్పించగలిగారు. వాళ్ళకి ప్రతిభ అవసరం లేదు, వాళ్ళ ప్రతిభతో సంబంధం లేదు. సంబంధం లేకుండా చేర్పించడం వలన విద్యలో టాలెంట్ ఎప్పుడైతే మీకు హైయర్ ఎడ్యుకేషన్ లో రాదో, అది మొత్తం దేశంలో విద్యా వ్యవస్థనే కొలాప్స్ అయ్యే విధంగాటువంటి ప్రమాదం వస్తుంది. దానివల్ల మన దేశం ఇవాళ 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకున్నా కూడా ఒక రీసెర్చ్ లో, ఒక నూతన ఇన్నోవేషన్స్ కనుక్కోవడంలో చాలా కేవలం కొన్ని ఇన్స్టిట్యూషన్ తప్పితే చాలా భారతదేశం వల్ల వెనకబడి ఉంది. మరి దానికి కూడా మనం ఏది కావాలన్నా కూడా విదేశాల మీద ఆధారపడాల్సి ఉన్నారు. మన దేశంలో అదే టాప్ 100 యూనివర్సిటీస్ లో టాప్ 100 ప్రొఫెషనల్ కాలేజెస్ ఇవి కూడా ఇంత పెద్ద దేశంలో ఇన్ని వందల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, వేల విద్యా సంస్థల దేశం యూనివర్సిటీస్ ఉంటే ఎక్కడ మన దేశంలో లేకపోవటం ఏంటి? కేవలం క్వాలిటీ. దీనివల్లనే మెరిట్ ఆధారంగా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ జరగట్లేదు. దాని అధ్యాపకుల యొక్క రిక్రూట్మెంట్ కావచ్చు, వాళ్ళ అధ్యాపకులు అయితే పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో అధ్యాపకుల యొక్క రిక్రూట్మెంట్ కూడా కేవలం. సారీ టు ఇంటరప్ట్, మధ్యలో ఒక చిన్న క్వశ్చన్. అదేంటంటే, ఎలాగో ఇది మాట్లాడుతున్నాం కాబట్టి ఇంజనీరింగ్ కాలేజెస్ మీద ఇంత ఖర్చు పెట్టడం, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా జరుగుతుందో, అలాగే ఇప్పుడు చాలా మంది సివిల్స్ రాసే వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసే వాళ్ళు, చాలా మెరిట్ స్టూడెంట్స్ మనకి డిగ్రీ నుంచి కూడా వస్తున్నారు. సో గ్రాడ్యుయేషన్ లో ఇదే స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇదే స్థాయి కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తే అది ఇంజనీరింగ్ క్రేజ్ తగ్గించి కొంత ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఆప్షన్ గా తయారవుతుంది అనుకుంటున్నారు త్వరలో? తప్పనిసరిగా చేయాలి అది. ఎందుకంటే బేసిక్స్ సబ్జెక్ట్స్ లేకుండా ఒక కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, ఒకసారి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎకనామిక్ అడ్వైజర్ గా చాలా కాలంగా పనిచేస్తున్నటువంటి అజయ్ షా అని ఒక ఆయన చెప్పారనమాట. ఇవాళ 80% మంది ఐపీఎస్ ఆఫీసర్లు యూపీఎస్ లో సెలెక్ట్ అవుతున్న వాళ్ళకి హిస్టరీ చదవకుండా, ఎకనామిక్ చదవకుండా, లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏం చదవకుండా కేవలం ఇంజనీరింగ్ చదివి లేకపోతే వస్తున్నారు. వాళ్ళకి ఈ దేశ చరిత్ర తెలియదు, మన ఎకనామిక్ సిస్టమ్ తెలియదు, పొలిటికల్ సిస్టమ్ తెలియదు. ఏమి తెలియకుండా వీళ్ళు వచ్చి ఈ దేశాన్ని పరిపాలన చేస్తుంటే ఏమో ఈ దేశ భవిష్యత్తు ఏంటి అని ఆందోళన వ్యక్తం చేస్తారు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ బేసిక్ నాలెడ్జ్, చాలా మన బేసిక్ సబ్జెక్ట్స్ లో అవగాహన లేకుండా వాటిని కనుక మనం నిర్వీర్యం చేస్తే, వాటి లెర్నింగ్ కానీ టీచింగ్ కానీ దాదాపు లేకుండా చేసామంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఇకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో, ఇప్పుడు ఎట్లాగది ఆల్టర్నేటివ్ సిస్టమ్ అవుతుందో లేదో మనం చెప్పలేము, ఇన్నిటికి సొల్యూషన్ వస్తుందో లేదో చెప్పలేం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో
ఇప్పుడు కొంత డిమాండ్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇయర్ బై ఇయర్ పాస్ అవుట్స్ ఎక్కువ అవుతున్నప్పుడు కొంత అందరికి అవేర్నెస్ వస్తుంది కాబట్టి పేరెంట్స్ కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రాక్టికల్ గా కొంత ఇంజనీరింగ్ పట్ల జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడీని నియంత్రించడానికి ఏమైనా ప్రాక్టికల్ మెజర్స్ తీసుకునే అవకాశం ఉందనుకుంటున్నారు ఈసారి ప్రభుత్వం? గవర్నమెంట్ లో వాళ్ళ ఆర్థిక ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ కేవలం అది ఎడ్యుకేషన్ హెల్త్ మీద స్పెండింగ్ అనేది కూడా అనవసరమైన ఖర్చు, దానివల్ల రిటర్న్ లేని ఖర్చుగా, ఎలక్ట్రల్ బెనిఫిట్ లేని ఖర్చుగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి వదిలేస్తున్నారు. దానివల్ల అప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం తీసుకుంటే హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ ద బెస్ట్ హాస్పిటల్ అంటే 2 తెలుగు స్టేట్స్ లోది చాలా. కానీ దాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వమే కిల్ చేసే హాస్పిటల్ని మన హైదరాబాద్ అంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్ ప్రోత్సహించారు. ఆరోగ్యశ్రీ అనే పథకం అనేది కేవలం హైదరాబాద్ లో మూతపడటానికి సిద్ధం ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ కి ప్రాణం పోయటం కోసం ఆనాడు ప్రారంభించిన పథకం. అంతకుముందు ఉస్మానియా హాస్పిటల్లో ఎవరైనా వెళ్ళి ఉచితంగా వెరీ క్వాలిటీ, ముఖ్యమంత్రి దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు ఉస్మానియా హాస్పిటల్లో చేరేవాళ్ళు, అక్కడ మేజర్ ఆపరేషన్ చేసేవాళ్ళు. అది చేయటం మానేసి అక్కడ చేసేటువంటి అవకాశాలు లేకుండా చేసి కార్పొరేట్ హాస్పిటల్ ప్రోత్సహించడం ద్వారా మామూలు వాళ్ళకి వాళ్ళ వైద్యం అందాలని పాటు తెచ్చారు. ఈవెన్ ఎడ్యుకేషన్ లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీలు కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ వాటిని స్ట్రెంథన్ చేయడం వలన మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ కనుక ఇస్తే, వాటిలో సరైన స్టాఫ్ పెట్టి స్టాఫ్ కనుక మీరు ఏర్పాటు చేస్తే ప్రైవేట్ కూడా వాటితో పోటీ పడాల్సి వస్తుంది. వీళ్ళు కూడా తప్పనిసరిగా అందుకోవడం సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. తర్వాత ఫీజు రెగ్యులేషన్ అనేది శాస్త్రీయ పథకంగా జరగాలి. అది గవర్నమెంట్ నిర్ణయించాలి. అది కేవలం మేనేజ్మెంట్ ఒత్తిడికి లొంగిపోయి ప్రైవేటు కళాశాల ప్రయోజనాల గురించి కాకుండా దానికి ఒక ఉండాలి. తర్వాత గవర్నమెంట్ కూడా దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కూడా కొంత ఉండాలి. ఇంత ముందు పూర్వం ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే వాళ్ళు సొంతంగా కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి దాతల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేవాళ్ళు. వాళ్ళు అది లేకుండా వీళ్ళు దీనివల్ల ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పేరు చెప్పి వాళ్ళ తమ సొంత ఆస్తుల్ని వాళ్ళు పెంచుకునేటానికి దీనికి ఒక మార్గంగా చూస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం విద్యార్థుల ఫీజుల నుండే వీళ్ళు డెవలప్ చేయాలి, దానివల్లనే తీసుకుంటాం, దానికి వీళ్ళే భరించాలని విధంగా ఒక వ్యాపార సంస్థగా ఇంజనీరింగ్ కాలేజీలు కనుక ఇవాళ మారిపోయాయి. ఇటువంటి ట్రెండ్ని అరికట్టడం కోసం ప్రభుత్వం కృషి చేయాల్సినప్పుడే ఇటువంటి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అనేది సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందరూ కూడా అందుబాటులో చేయగలుగుతారు. వన్ లాస్ట్ క్వశ్చన్ నరేంద్ర గారు, ఇందాక డీమ్డ్ యూనివర్సిటీలో మాట్లాడినప్పుడు ఎక్కువ మంది ఎవరైతే డబ్బు ఎక్కువ ఉంటారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు అక్కడ చదువుతున్నారు, వాళ్ళకి సబ్జెక్ట్ దట్స్ అన్నెసరీ ఇర్రెలవెంట్ అన్నారు. సో మనం ఏదో ఠాగూర్ సినిమాలోనే ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఇలాంటి వాళ్ళు కొంచెం నాలెడ్జ్ లేని వారు డాక్టర్ అవడం, ఇంజనీరింగ్ అవడం వల్ల వచ్చే నష్టాలన్నీ చూస్తున్నాం. అది కాకుండా మిగిలిన వీళ్ళు ఆ నాలెడ్జ్ లేకుండా ఉద్యోగం చేయకుండా ఈ యూత్ ఎక్కడ ఉండిపోతున్నారు? ఆ బయటకు వచ్చే యూత్ ఎందుకంటే ఫినాన్షియల్లీ వెల్ సెటిల్డ్ కదా, వాళ్ళకి జాబ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎలా అయిపోతున్నారు, లైఫ్ లో ఎలా కన్ఫైన్ అయిపోతున్నారు? అంటే వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఫ్యామిలీ వ్యాపారాలు వాళ్ళకు ఉంటున్నాయి. అంటే దాంట్లో చేరే వాళ్ళంతా కూడా నాలెడ్జ్ లేని వాళ్ళని కానీ దాంట్లో ఏంటంటే మెరిట్ ప్రకారం నీకు ఆధారం దొరకట్లా. ఒక సమాజాన్ని డివైడ్ చేస్తుంది. కేవలం సంపన్నులకు మాత్రమే అక్కడ వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్, మామూలు మధ్యతరగతి ప్రజలకి, సాధారణ ప్రజలకి, ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ పనికిరాదు. వాళ్ళకి అందుబాటులో లేకుండా ఒక సమాజంలో ఒక చిలికని తీసుకొస్తున్నారు. ఇవాళ ఆర్థిక కేవలం ఇవాళ దాంట్లో చేరగలిగే వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి ఒక 10%, 20% పాపులేషన్ మాత్రమే ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంటుంది. మిగతా వాళ్ళు దానికి పనికిరారు, వాళ్ళు దే కెనాట్ రీచ్ దట్ అనేది ఒక పరిస్థితి తీసుకొస్తున్నారు. దానివల్ల దీని ప్రభావం దేశ అభివృద్ధి మీద పడుతుంది. దేశంలో వస్తారు తప్పనిసరిగా పడి దాని యొక్క మన డెవలప్మెంట్ మీద కూడా, ఎకానమీ మీద కూడా దాని భవిష్యత్తులో పడుతుంది అనమాట. కాబట్టి అందరికీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ సమాన అవకాశాలు. ఇంతకుముందు ఐఐటీలో కానీ లేకపోతే వీటిలో ఎంట్రన్స్ టెస్ట్ లో ఎనీబడీ కెన్ సెలెక్ట్ ఉండేది. ఇవాళ ఐఐటీ వాటిలో కూడా ఫీజులు బాగా పెంచేస్తారు. వాళ్ళ గవర్నమెంట్ స్పెండింగ్ అనేది తగ్గిపోయింది, రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. ఐఐటీలు కూడా వాళ్ళ శిథిల అవస్థలో ఇవాళ చాలా ఉన్నాయి. దాంట్లో వాళ్ళు కూడా సొంతంగా రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకోవాలన్న అభిప్రాయంతో ఇవాళ అవకాశాలు లేని, క్వాలిటీ ఎడ్యుకేషన్ అవకాశాలు లేని పరిస్థితులు దేశంలో ఉంటున్నాయి అన్నమాట. అది ఆందోళనకరమైన విషయం అని భావిస్తున్నాను. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఓవరాల్ గా ఇంజనీరింగ్ ఫీజుల పెంపు వరకు మాత్రమే పరిమితం కాకుండా అసలు యూనివర్సిటీస్ వల్ల ఒక యూత్ అఫ్ కోర్స్ అది ఇంట్రెస్ట్ లేకపోయినా బలంగా రుద్దపడ్డం, కేవలం వాటికే కన్ఫైన్ అయిపోవడం, తమ ఇంట్రెస్ట్ కి తగ్గట్టు ఎదగలేకపోవడం కూడా ఒక కోణము. అలాగే
ఎంతో మంది టాలెంటెడ్ యూత్ వచ్చేటువంటి డిగ్రీ లాంటి కోర్సెస్ కి అసలు ఇప్పటికీ కూడా ఇటువంటి స్టైల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం ఇంకొక ప్రాబ్లమ్. ఇటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ని అదర్ దాన్ అక్కడ సరైన ఫ్యాకల్టీ లేకపోవడం, తర్వాత అక్కడి నుంచి వచ్చే స్టూడెంట్స్ కి సరైన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, స్కిల్స్ లేకపోవడం వల్ల రాకపోవడం అంతా డిస్కస్ చేసినప్పటికీ మీరు చెప్పినటువంటి కొత్త యాంగిల్స్ మాత్రం చాలా ఎన్లైటనింగ్ గా, ఎడ్యుకేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉన్నాయి. డెఫినెట్ గా ఇది ఇట్లాగే కన్సిడర్ అయితే మన ఎకానమీని ఎఫెక్ట్ చేస్తుంది. మనకున్నటువంటి ఆ స్టూడెంట్స్ ఆ టాలెంటెడ్ యూతే మనకి ఆల్మోస్ట్ ఆల్ మేడ్ నేషన్ మొత్తాన్ని బిల్డ్ చేసే యూత్ కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఒక పర్టికులర్ స్కిల్ సెట్ డెవలప్ చేసుకోకుండా కేవలం ఫినాన్షియల్ ఫ్యాక్టర్ డామినేటింగ్ ఫ్యాక్టర్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నిటి కూడా చాలా ఎన్లైటనింగ్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర గారు. దీంతో ఈ చర్చ థ్యాంక్ యూ.